మంచిదేనా మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసిన. ఇక్కడైతే మేము సౌదీ అరేబియాలో అల్కోబార్లో జరుగుతున్న పాస్పోర్ట్ టు ద వరల్డ్ అనే ఈవెంట్కి అయితే వెళ్తున్నాము. అసలు సౌదీ అల్కోబార్లో అయితే ఇంత ఘనంగా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఏర్పాటు చేసిరంటేనే నిజంగా చెప్పుకోదగిన విషయం. అది కూడా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు ఏప్రిల్ 8 నుండి మే 3 వరకు అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరగబోతుంది. మేమైతే ప్రోగ్రామ్ జరిగే ప్లేస్ దగ్గరకు అయితే వచ్చేసినాం. దీని లొకేషన్ వచ్చేసి అల్కోబార్ లూలు ఆపోజిట్ లో ఉంటుంది. అలాగే దీన్ని అయితే హౌసింగ్ పార్క్ అని కూడా అంటారు. ఈ గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంటుంది, పెద్ద గ్రౌండ్ లో జరుగుతుంది. ఇంకా మేమైతే ఇంకా అక్కడే దిగేసి కార్ అయితే అక్కడే పార్క్ చేసేసి ఇంకా కొద్దిగా ముందుగా అయితే నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. సో పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుంది, ఈజీగా మనకు పార్కింగ్ ప్లేస్ కూడా దొరుకుతుంది. చాలా పెద్ద గ్రౌండ్. ఇంకా ఇక్కడ అల్కోబార్లోనే పెద్ద మాస్క్ అనమాట, అది ఎదురుగా కనబడుతుంది కదా, అది దానికి పక్కకి అయితే ఈ ప్రోగ్రామ్ అంతా కూడా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్, దీని నుంచే లోపలికి అయితే వెళ్ళాలి. ఇంక ఇక్కడికి రాగానే వెల్కమ్ టు ద పాస్పోర్ట్ టు ద వరల్డ్ అని చెప్పేసి చాలా గ్రాండ్గా పెట్టారు. లైటింగ్, ఆ సెటప్ అంతా కూడా చాలా బాగా పెట్టారు. ఇంకా దీనికైతే ఎంట్రీ ఫ్రీ అయితే ఏం లేదు, ఎవరైనా రావచ్చు. కాకపోతే దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 4 నుంచి ఇంకా మిడ్నైట్ 1 దాకా అయితే టైమింగ్స్ అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడైతే మనం వితౌట్ పాస్పోర్ట్ 4 కంట్రీలను అయితే హ్యాపీగా చుట్టేయచ్చు. అవిటికి కూడా ఒక్కొక్క డేట్లో ఒక్కొక్క కంట్రీని అయితే ఏర్పాటు చేశారు. ఏప్రిల్ 8 నుండి 12th వరకు అయితే సుడాన్ గురించి అయితే పెట్టారు. ఇంకా తర్వాత 16th నుండి 19th వరకు అయితే ఇండియా గురించి అయితే చూపిస్తున్నారు. ఇంక ఇక్కడైతే మేము ఇండియా కంట్రీ గురించి అయితే పెట్టినప్పుడు అయితే వచ్చాము. అందులోనూ సౌదీ అరేబియాలో మన కంట్రీ గురించి చూస్తున్నప్పుడు వెళ్ళకుండా ఉంటాము, అస్సలు మిస్ అవ్వమన్నమాట. వావ్, ఎంత మంచిగా ఉంది చూడడానికి. అయితే ఇండియాలో వెళ్ళి ఒక ప్రోగ్రాంలో మనం వెళ్ళి చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో నాకైతే అంత హ్యాపీ అనిపిస్తుంది. నాకు ఇండియాలో చూసినట్టుగానే ఉంది. ఆ స్టెప్పులు కానీ, ఆ డ్రమ్ సౌండ్ కానీ నిజంగా అమేజింగ్. ఇంకా అక్కడ నుంచి అయితే మేము వచ్చి కాస్త స్నాక్స్ తిందామని చెప్పేసి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే లైవ్గా చేస్తున్నారు. నిజంగా చాలా బాగా ఫ్రెష్గా అప్పటికప్పుడు అయితే కట్ చేసి చేస్తున్నారనమాట. ఇంకా పిల్లలు అవి కావాలని అడిగితే ఇంకా అవైతే కొన్ని అయితే తీసుకుంటూ అలా తినుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇంకా వెదర్ కూడా చాలా బాగుంది. ఇంకొక వైపు అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సాంగ్స్ అయితే లైవ్గా పాడుతూ ధూమ్ ధామ్ మ్యూజిక్ అయితే పెట్టారనమాట. ఇంక ఇటువైపు చూడండి, ఇంక ఇక్కడైతే చక్కగా చర్కా పెట్టి మంచిగా మన ఓల్డ్ అన్ని వస్తువులను అయితే ఇక్కడైతే పెట్టారనమాట. చాలా బాగుంది. ఇంకా పిల్లలకైతే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అది చర్కా అలా తిప్పాలి అని చెప్పేసి ఇంకొకరు పిల్లలు అయితే వెళ్ళేసి అక్కడికి దాన్ని అయితే అలా తిప్పుతూ ఉన్నారు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. అది సౌదీ అరేబియాలో మన ఇండియన్ కల్చర్ గురించి ఇంత ఘనంగా ఇంత గొప్పగా చూపించడం అనేది అమేజింగ్. ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యపరుస్తుందని అనుకుంటున్నా. నేనైతే ఆశ్చర్యపోయినా నిజంగా. ఇక్కడ ఇంత ఘనంగా మన ఇండియా కల్చర్ గురించి, మన వేషధారణ, ఫుడ్, ప్రతి ఒక్కటి ఇక్కడ సాంగ్స్ కానీ డ్యాన్సులు కానీ ఇవన్నీ చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇవన్నీ కూడా చాలా బాగా సెట్ చేశారన్నమాట. This is Al-Khobar. Yeah, Al-Khobar. I am in love with Khobar. Love you all, love you all. These people are, you guys are amazing, honestly. 3, 2, 1, make some noise! Okay, not bad, but I'll show you the best. Yeah. 1, 2, 3. You guys, thank you so much. There is a competition. Now, I think people from the back, they Yes. should also tell us, na ye side, na ye side. They are the best. Okay, guys, from the back. 3, 2, 1, make some noise! Amazing, amazing. Crazy, Sabka you Joshi, guys are all amazing. crazy. Thank you so much, all of
of you यहाँ आने के लिए, वक्त निकालने के लिए, हमारे साथ इस खूबसूरत शाम में शामिल होने के लिए बहुत बहुत शुक्रिया आपका। मैं सुरभि और मेरे साथ अहमद भी once again welcome you in this beautiful event जिसका नाम है Your Passport to the Wall. Passport to the wall. Thank you Jia, thank you His Excellency Turki Al Sheikh, thank you Sari sir, and this beautiful program जिसका नाम है Quality of Life और इंशाल्लाह ఇంక ఇక్కడైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ అందరు కూడా జనాలు అయితే నిండిపోయినారు. ముందటంతా కూడా మెన్స్ ఉమెన్స్ అయితే నిల్చొని ఉన్నారు. అంటే వితౌట్ కిడ్స్ మాత్రమే అలో చేశారనమాట. ఇంకా కిడ్స్ ఉన్న వాళ్ళందరికి కూడా అక్కడ ఒక గేట్ లాగా ఒక బార్డర్ అయితే పెట్టారనమాట. దాని తర్వాతనే పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ నిల్చొని ఉన్నారు. కిడ్స్ లేని వాళ్ళైతే హ్యాపీగా ముందుకైతే వెళ్ళిపోవచ్చు. ఇంకా సౌండ్ సిస్టమ్ కూడా క్రేజీగా ఉంది. అసలుకి తన సాంగ్స్ కూడా సూపర్గా పాడుతుంది. ఫుల్ జోస్ తోటి అయితే పాడుతుంది అనమాట. అందరు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా తెలిసిందే కదా, కాపీరైట్స్ ప్రాబ్లం వల్ల అయితే నేను ఇక్కడ ప్రోగ్రాంలో జరిగిన మ్యూజిక్ అయితే ఎక్కడ కూడా యాడ్ చేయలేకపోయినా. ఎందుకంటే మొత్తం అన్ని మూవీ సాంగ్సే పాడారు కాబట్టి ఇంకెక్కడ కూడా యాడ్ చేయలేకపోయినా. కానీ సూపర్గా పాడారు. మొత్తం మలయాళీ సాంగ్స్, అలాగే హిందీ సాంగ్స్, తెలుగు సాంగ్స్ తోటి అయితే స్టేజ్ అంతా కూడా దద్దరిలా కొట్టేసారు. ఇంకిక్కడ చూడండి, ఇక్కడ అయితే మంచి బ్యూటిఫుల్ కుండలకి అయితే మంచి మంచి డిఫరెంట్ కలర్స్ తోటి అయితే బ్యూటిఫుల్ కలంకారీ డిజైన్స్ అయితే వేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో ఇవి అమ్ముతారా అని చెప్పి అడిగితే మాత్రం చెప్పారు కాదు, ఇవి జస్ట్ ఫర్ షోకేజ్ అని చెప్పేసి. చాలా బాగున్నాయి ఈ పెయింటింగ్స్ అయితే, అద్భుతంగా ఉన్నాయి. వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారు. ఇంక ఇక్కడైతే తినైతే డీజే అయితే ప్లే చేస్తుంది. పిల్లలైతే ఫుల్ దుమ్దాం ఎగురుతున్నారు కింద నిల్చుండైతే. ఇంక ఇక్కడ మేము సమోసా స్టాల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇంకా ఒకటి తర్వాత ఒకటి అదొకటి ఇదొకటి తినుకుంటూ అటు చుట్టూ అయితే తిరుగుతూ నడుస్తూ ఉన్నాం అనమాట. ఇంక పిల్లలైతే సమోసా తింటామని చెప్పేసి ఒకటే గొడవ. వాళ్ళకన్నా ముందు నేనే ఎక్కువగా అడిగిన సమోసా అని చెప్పేసి. అక్కడ సమోసా చూడగానే ఇంకా నాకైతే తినాలనిపించింది. చాలా బాగున్నాయి టేస్ట్ కూడా. వాళ్ళైతే ఫ్రెష్గా చేసి పెట్టి ఉన్నారు. ఇంకా డిఫరెంట్ సమోసాలు కూడా ఉన్నాయన్నమాట. సరే అని చెప్పేసి ఇంకా అలా సమోసా తీసుకొని తినుకుంటూ అయితే చుట్టూ ఉన్న స్టాల్స్ అన్నీ చూసుకుంటూ అయితే నడుస్తూ ఉన్నాము. ఇంక ఇక్కడ చూడండి, ఇదైతే ఎంత బాగా పెట్టిర్రు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగుంది. ఫోటోషూట్ కానీ వీడియో కానీ తీసుకోవాలంటే కానీ అక్కడైతే ఈ ప్లేస్ చాలా బాగుంది. మంచిగా అనిపించింది నాకైతే ఇక్కడ. ఇక్కడైతే మళ్ళీ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మంచి మలయాళీ ఊపున్న సాంగ్స్ తోటి అయితే స్టార్ట్ చేసేసారు. జనాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఇంకా ఫ్రంట్లో ఉన్న వాళ్ళైతే ఏమన్నా డ్యాన్స్లు వేస్తున్నారా. ముందటైతే ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా వెనక వైపు ఉన్నారు కాబట్టి వాళ్ళు పెద్దగా కనబడటం లేదు కెమెరాలో అయితే. ఇంకా ఫ్రంట్లో అయితే అందరు కూడా జెంట్స్ అలాగే లేడీస్ అయితే పిల్లలు లేని వాళ్ళైతే చక్కగా వెళ్ళి ముందటైతే నిల్చున్నారు. ఇంకా అలాగే అటువైపు అయితే ఒక పక్కన అయితే విఐపి సీట్స్ కూడా ఉన్నాయి. అంటే అవి అయితే 100 రియాల్ అయితే పే చేస్తే విఐపి సీట్స్ అయితే వస్తాయి. మంచిగా కూర్చోవచ్చు, హ్యాపీగా స్నాక్స్ టీ అలా కూడా ప్రొవైడ్ చేస్తారంట. అంతా కూడా బుకింగ్ అయితే అయిపోయింది. ముందుగానే ఎప్పటి నుంచో స్టార్ట్ చేసిర్రు ఇదంతా కూడా. ఇంకా మేము కూడా లేట్గానే తెలుసుకొని అయితే వెళ్ళినాము. కానీ ముందు నిలిచిన వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. సౌండ్ సిస్టమ్ అయితే క్రేజీ అంటే క్రేజీగా ఉంది. అసలుకి చాలా బాగా నచ్చింది నాకైతే. చాలా మంది చాలా అంటే చాలా వెనుకకు కూడా నిల్చుండి అయితే చూస్తున్నారు. పెద్ద స్క్రీన్స్ అయితే పెట్టారనమాట. అందరికీ కనబడే విధంగా అయితే సెట్ అయితే చాలా బాగా వేసిర్రు. పెద్ద స్టేజ్ వేసిర్రు కాబట్టి ఎక్కడ కూడా ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఇంకా స్క్రీన్స్ పెద్ద ఉన్నాయి కాబట్టి దూరంగా నిల్చుండి కూడా హ్యాపీగా అయితే చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా. మంచి లైటింగ్ తోటి అయితే మెరిసిపోతుంది స్టేజ్ అంతా కూడా.
ఇవన్నీ మన ఇండియన్ షాపింగ్ అనమాట. మొత్తం ఇండియన్ స్టాల్స్ అయితే పెట్టిండ్రు. బట్టలు, ఫుడ్ ఐటమ్స్, అలాగే జ్యువెలరీ, ప్రతి ఒక్కటి ఇక మసాలాలు అన్నీ కూడా డిఫరెంట్ అయితే పెట్టిర్రు అనమాట. అందరిగా వెళ్ళేసి చక్కగా షాపింగ్ కూడా చేస్తున్నారు. చాలా బాగా అయితే ఏర్పాటు చేసిర్రు. వచ్చిన వాళ్ళైతే ఇటు మన ఇండియన్ వస్తువులు షాపింగ్ చేయొచ్చు, అటు వెళ్ళి ప్రోగ్రామ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా పెట్టిండ్రు. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా ఈవినింగ్ 4 నుంచి మిడ్నైట్ వరకు ఉంది కాబట్టి అందరు జాబ్లన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి హ్యాపీగా వచ్చేసి చూసి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి మంచిగా ఇండియన్ డ్రెస్సెస్ అయితే పెట్టిర్రు. చిన్న పిల్లలకైతే ఎంత క్యూట్గా ముద్దుగా ఉన్నాయో ఈ డ్రెస్సెస్ అయితే. ఇక్కడ ఇంకా జ్యువెలరీ, బ్యాంగిల్స్ కానీ, మెడలో వేసుకునే నెక్లెస్లు, హారాలు, జుమ్కీలు, ఇట్లాంటి హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా పెట్టిర్రు అనమాట. సో చాలా స్టాల్స్ అయితే పెట్టిర్రు. ప్రతి ఒక్క స్టాల్ దగ్గర అయితే జనాలు అయితే ఆగి మరీ కొంటున్నారు. Oh my God! Are you guys excited? Okay. Dono artists together. Dhamal. Okay. But sorry क्या? ये नाच के साथ छोड़ो. मैं आज बिरयानी खा के, चाय पी के सब में आया हूँ. रेडी हो गया मैं. अब आप सबका कंपटीशन अहमद से है. अभी मुझे देखना है आप लोग ज्यादा डांस कर रहे हो कि अहमद ज्यादा डांस कर रहे हो. अच्छा. तो डांस कराए कि नहीं? पब्लिक को डांस कराते फिर. यार भाई पब्लिक तो देखो माशाल्लाह, मुझे इनको देख के इतनी खुशी हो रही है यार. तो- They are so excited. पीछे जो लोग हैं वो प्लीज थोड़ा सा करीब आ जाए. और हम लोग को आपका जोश चाहिए. Still we have much. कोई बात नहीं, सब ठीक है. फिक्र नहीं करना. स्पीकर भी जोश में है. स्पीकर भी जोश में. आज हर कोई एक्साइटेड है. आज फुल धमाल होने वाला I है. know everybody is so excited. Yes. और आगे वाले जो सब लोग हैं प्लीज आप लोग जैसे मैंने बोला था. And I'll see you after a short while. Yes. Yes. So ناخذ عندنا بريك للصلاة. طال عمركم نبي نرجع بعد الصلاة ويعطيكم العافية الحضور والحماس وخلي حماس كذا مستمر. سمعونا تحية يا جماعة. تحية. ఇంకా అక్కడ కాసేపు బ్రేక్ ఇచ్చేసరికి అక్కడ నుంచి అయితే ఇంకా వెనకకైతే వచ్చేసి కొద్దిగా ఇట్లా తిరిగేసి వద్దామని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చినాం. మేము వచ్చిన టైంకి అయితే 6:30కి అలా వచ్చాం ఇక్కడికి. అప్పుడైతే ఎవ్వరు లేకుండే. ఇంకా తర్వాత నుంచి అయితే జనాలు అయితే ఫుల్గా నిండిపోయిండ్రు అనమాట. ఎక్కడి నుంచి వచ్చిండ్రు అసలుకి, అది కూడా వీకెండ్ కాబట్టి చాలా మంది అయితే వచ్చిర్రు. నిజంగా చాలా అంటే చాలా బాగా అట్రాక్టివ్గా పెట్టారు. అందులో ఇంకా మన ఇండియా గురించి పెడుతున్నారంటే అందరూ కూడా మ్యాక్సిమం రావడానికే ట్రై చేస్తారు. ఇక్కడ చూడండి ఎంత మంచిగా పెట్టిరో ఇండియా, భారత్ అని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మంచిగా కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫిలిపీన్స్ అయితే పెడతారంట 23rd నుంచి 26th వరకు. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. అసలుకి మన ఇండియన్ స్టెప్స్ అయితే అద్దరగొట్టేస్తున్నారు. చాలా బాగా చేస్తున్నారు. అసలు నాకైతే ఇండియాలో ఉన్నాము అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. అంత బాగుంది. ఈవెన్ స్టెప్స్ అన్నీ కూడా అంత బ్యూటిఫుల్గా వాళ్ళందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి ఇంత కష్టపడి ఇక్కడ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే ఒకవైపు అయితే ప్రోగ్రామ్ అయితే నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంది. సో ఒకరి తర్వాత ఒకరైతే వచ్చేసి పాటలు పాడేసి అయితే వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంకా మధ్యలో ఒకసారి అయితే బ్రేక్ అయితే ఇచ్చారు. తర్వాత నుంచి కంటిన్యూగా అయితే ప్రోగ్రామ్ అయితే జరుగుతూనే ఉందన్నమాట. ఇంక ఇక్కడైతే కొన్ని ఫ్లవర్స్ అయితే పెట్టారనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయితే ఆ ఫ్లవర్స్ చూసి అవి అయితే తీసుకొని చేతిలో పట్టుకొని బొకేస్ అలా పట్టుకొని ఫొటోస్ దిగడం కానీ, ఇంకా మెడలో వేసుకొని ఫొటోస్ దిగుతున్నారు. అలాగే తలపైన పెట్టుకొని కూడా ఇలా అయితే ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నేను కూడా మా పాపకి అయితే అలా పెట్టేసి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అనమాట. ఇంకా అలాగే ఇంకా పక్కనే అయితే కొన్ని బ్రాస్లెట్స్ అయితే చాలా బాగున్నాయి. అవైతే వాళ్ళే అక్కడే హ్యాండ్మేడ్ తయారు చేస్తున్నారనమాట. కావాలి అనుకునే వాళ్ళు నచ్చినవి అయితే కొనుక్కోవచ్చు. అలాగే పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. మొత్తం హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ అయితే ఇక్కడైతే పెట్టారు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చక్కగా అయితే అరేంజ్ చేశారు ఇవన్నీ కూడా.
ఇక్కడ సౌదీలో అంటే నియర్గా దమ్మం కానీ కోబార్ నుంచి కానీ అలాగే రాకా నుంచి కానీ ఇలా కొన్ని ప్లేసెస్ నుంచి మీలో ఎంతమంది ఈ ప్రోగ్రామ్కి వచ్చారు, ఎంతమంది ఈ ఈవెంట్ని ఎంజాయ్ చేశారనేది నాకైతే కింద కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేయండి అనమాట. సో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా ఎంతమంది ఈ ప్రోగ్రామ్కి మన వాళ్ళు వచ్చారని చెప్పేసి. ఇంక ఇక్కడైతే మేమైతే ఒక బ్రాస్లెట్ అయితే తీసుకున్నాము. మా పాప కావాలని చెప్పి అడుగుతుంది. ఇంకా అలా పింక్ కలర్ అయితే కావాలి అని అంది. కాకపోతే అది కాస్త డల్గా అనిపించింది నాకైతే. దానికి బదులు కాస్త రెడ్ తీసుకో బాగుంటుంది, ఏదైనా డ్రెస్ మీదకి వేసుకోవచ్చు అంటే అది రెడ్ అయితే తీసుకుంది అనమాట. బాగుంది. 10 రియాల్స్ అయితే పడింది అనమాట అది. ఇక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి ఇన్సైడ్ ప్లే గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఇంకా అలాగే కొన్ని స్టాల్స్లలో అయితే ఇలా బాదం మిల్క్ అలా అందరికీ కూడా వచ్చిన వాళ్ళకైతే ఫ్రీగానే ఇస్తూ ఉన్నారు. ఎన్ని దాయితన్ని అయితే ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా మ్యూజిక్ దగ్గర అయితే ఎక్కువసేపు ఉండలేకపోయినాం. పిల్లలు ఏంటంటే బాగా అల్లరి చేస్తున్నారు, ఎందుకంటే ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంకా పిల్లలు అక్కడ ఉండలేకపోయారు. సో వెళ్ళిపోదాం అన్నట్టుగానే ఉన్నారనమాట. ఇంకా కాసేపు బయటకు వచ్చేసి ఏదైనా ఫుడ్ అది తిందామని చెప్పేసి ఇటువైపు అయితే వచ్చాము. ఇక్కడంతా కూడా వెనక వైపు అంతా కూడా సీటింగ్ ఏరియా ఉందన్నమాట. పిల్లలు చక్కగా ఆడుకోవచ్చు, అలాగే మనం కూర్చుని కూడా ఏదైనా తినొచ్చు. ఇదిగోండి ఇక్కడ ఇదంతా సీటింగ్ ఏరియా చాలా బాగా ఏర్పాటు చేశారు. చాలా పెద్ద గ్రౌండ్ అసలుకి. ఇక్కడైతే మాకైతే నచ్చిన టీ అయితే తీసుకొచ్చుకున్నాము. చాలా హెడేక్గా ఉంది, చాలాసేపటి నుంచి అక్కడే నిల్చొని ఉన్నాం కాబట్టి పిల్లలు బాగా సతాయించేసారు. సో కొద్దిగా టీ తాగితే కొద్దిగా రిలాక్సింగ్గా ఉంటుందని చెప్పేసి టీ అయితే తీసుకొచ్చుకున్నాము. అలాగే ఇంకా పానీపూరి కూడా తీసుకొచ్చాడు, పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారని చెప్పేసి. అక్కడ ఫుడ్ అయితే తినేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరినాం. చాలా లేట్ నైట్ అయిపోయింది. ఇంకా పిల్లలు కూడా బాగా టైర్డ్ అయిపోయినారు అనమాట. ఇంకా మన తెలుగు సాంగ్స్ కూడా పాడినరు. బుట్టబొమ్మ అని చెప్పేసి సాంగ్ అయితే పాడినరు. ఇంకా కొంతమంది అయితే చక్కగా శారీ అలా కట్టుకొని అయితే ట్రెడిషనల్ వేలో అయితే ప్రోగ్రామ్కి అయితే వచ్చారు. అచ్చం ఇదంతా చూస్తే అయితే నాకైతే ఇండియాలో ఏదో ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాము అని అనిపించింది. అంత బాగుందనమాట. నిజంగా ఇదొక పెద్ద స్టెప్ అని చెప్పాలి. సౌదీ అరేబియాలో ఇంత ఘనంగా 4 కంట్రీల గురించి ఇన్ని రోజులు ఈ విధంగా ఏర్పాటు చేయడం అనేది నిజంగా చెప్పుకోదగిన విషయమే. ఇంకా ఇలా సౌదీ అరేబియాలో అయితే ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రోగ్రామ్స్ అయితే జరగాలని చెప్పేసి అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరి ముఖాల్లో కూడా చిరునవ్వు, హ్యాపీనెస్, ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి ఎంత చక్కగా వచ్చి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే సాంగ్స్ కానీ అక్కడ డ్యాన్సులు కానీ ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకైతే అందరిలో కూడా చాలా హ్యాపీనెస్ అయితే ఉందని నాకు అనిపిస్తుంది. ఇంకా అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత అయితే ఇక్కడైతే పెద్ద ప్లే గ్రౌండ్ అయితే ఉంది. పిల్లలు ఆడుకోవడానికి అయితే పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. ఇంకా ఎవ్వరు కూడా టైర్డ్ అయినట్టుగా లేరు, అంత హ్యాపీగా అయితే ఆడుకుంటున్నారు అనమాట. అక్కడ కొద్దిగా ఇక్కడ దిగే దగ్గర మాత్రం కొద్దిగా ఇబ్బంది పడ్డారు అందరు కూడా. కొద్దిగా ఏంటంటే స్లైడింగ్ అలాగా ఉందనమాట. అటు పక్కకి స్టెప్స్ ఉన్నాయి కానీ ఇంకా పిల్లలు అయితే దాని నుంచే దిగుతూ ఉన్నారు. ఏమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. మీలో ఇంకా ఎవరైనా వెళ్ళకపోయినా, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ ప్లేస్ అయితే డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ 23 నుంచి 26 వరకు అయితే ఫిలిప్పీన్స్ గురించి చూపించబోతున్నారు. అలాగే ఏప్రిల్ 30 నుండి మే 3 వరకు అయితే బంగ్లాదేశ్ గురించి అయితే చూపించబోతున్నారు. ఇంకా ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇది ఈరోజు వీడియో. మీకు వీడియో ఎలా అనిపించింది? మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తా. అంతవరకు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.